నువ్వు దేవుని మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. నీవు దేవుని మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. కారణం ఏంటో తెలుసా? నీకు అనుకూలంగా ఉన్నంతకాలం దేవుడితో ఏలాడు. చేతుల్లో పైకం లేదు కదా, కాళ్ళకు చెప్పులు లేవు కదా, ఒక ఇంత పొలం కొనలేదు కదా, పరిస్థితులన్నీ మారే. ఇప్పుడు మంచి బట్టలు ఇచ్చాడు, స్థాయికి వచ్చావు, సంఘంలో విలువ వచ్చింది కదా. ఇప్పుడు దేవుని మాట వినటంలా నువ్వు ఎవరి సహవాసం చేస్తున్నావు, ఎవరితో ఉంటున్నావు? దీనికి ప్రబలమైన కారణం ఏంటంటే, నేను మానక గుడికి వెళుతున్నాను దీర్ఘం తీస్తే సరిపోదగా, నేను ఎంత పరిచర్య చేశాను అంటే వరగదగా. నువ్వు దేవుని మాట వింటూ నీ గుడారాన్ని దైవ చిత్తానుసారంగా వెలుగు సంబంధంగా కాపాడుకోవాలిగా. నీ జీవితంలో చేయాల్సిన పని నువ్వు చేయలేదు, కాని వస్తువు తెచ్చుకున్నావు. ఆ తర్వాత అబద్ధాలతో కప్పిపుచ్చావు, అబద్ధాల పుట్టగా మారావు, దుఃఖం నీకు వచ్చింది. నీ వ్యక్తిగత జీవితంలో తలుపు తట్టాల్సింది ఈ పక్క, కానీ దేవుని వైపు తిరిగి మోకాళ్ళ జీవితం, ఉపవాస ప్రార్థన, 15వ తారీఖు ప్రార్థన, బుధవారం శనివారం ఇంట్లో ఏకాంత ప్రార్థన. ఆ తలుపు తట్టినంత కాలం నీకు అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. ఆ తలుపు తట్టడం మానేశావు, మనుషుల వైపు తలుపులు తీయటం మొదలుపెట్టావు. నేను నీకు ఇది చేస్తా, నాకేమిస్తా? నేను నీతో ఉంటా, నువ్వు నాకేమిస్తా? ఇచ్చిన సంచి కంటే తెచ్చుకున్న సంచి నాశనం తెచ్చిపెట్టిందిగా. ఈ దుఃఖానికి కారణం ఎవరు? ఈ రోజున నీ సహవాసం దేవుడితో ఉన్నప్పుడు నిన్ను ఆశీర్వదించాడుగా. అప్పుడు ఒంటరిగా ఉన్నావు, రాజు కాలేదు, రాజు నువ్వు పనికిరావు, కానీ దేవుడు ప్రేమించాడుగా, పరిచర్య ఇచ్చాడుగా, ప్రార్థనలో నిలబెట్టాడుగా, పరిశుద్ధుల గుంపులో పెట్టాడుగా, ప్రార్థన వాక్య సహవాసం ఇచ్చాడుగా. ఎన్నిసార్లు కన్నీటితో ఈ మందిరం గడిపావు, ఎన్నిసార్లు చేతులైతే ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు ఏమైందంటే నీ సహవాసం అన్యులతో మొదలయ్యింది. లోకానుసరమైన సహవాసం మొదలయ్యి జీవితంలో ఆడు వేసిన బాణం నీకే గుచ్చుకుంటుంది. సాతాను ఎప్పుడు గురి చూసి బాణం వేశాడా, అది వచ్చి నీ గుడారాన్ని తాకకూడదు. కారణం ఏంటో తెలుసా? ఏ తెగులు నీ గుడారము సమీపించదు. మరి ఎందుకు వచ్చింది? వాడు వేసిన బాణం తిన్నగా ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు ఎక్కడో అవకాశం ఇచ్చావు, ఎక్కడో చెడు సహవాసాన్ని తలుపు తీసావు, ఎక్కడో లోకానుసరమైన నడక అప్పగించుకున్నావు. ఆ పైనలో సాగి వెళ్ళావు. దాని తర్వాత ఏమైంది తెలుసా? నేరుగా వచ్చి గుచ్చుకున్న తర్వాత ఎంత విలపించాడో. దేవుని సేవకుడు వచ్చి అంటాడు, భక్తిహీనులతో తిరిగితే ఇదే గతి, అయినా నేను నిన్ను క్షమిస్తున్నా అన్నాడు దేవుడు. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం మన పిల్లల వివాహాల గురించి, మన పిల్లల జీవితాన్ని గురించి, భవిష్యత్తును గురించి, మన ఆరోగ్యం గురించి, ఆహారం గురించి దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించి ఈ విధమైన కృప కలిగిన సంఘంలో పరిశుద్ధతను నిలవబెట్టాడు. మరి అన్యుల సహవాసానికి వెళ్ళి భయంకరమైన బుద్ధిహీనపు సహవాసం చేసి అదిగో అటు తిరిగి నాశనం అవుతూ లోకంలో విచ్చలడిగా ఉన్నారే, వాళ్ళతో నీకేం పని? విగ్రహాలతో నీకేం పని? చీకటితో నీకేం పని? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా సరి చేసుకోగలిగితే నీ ఇంట్లో ఉన్న దుఃఖపుత్రుడు కాస్త దేవుని ద్వారా